హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి బుబీ వ్లాగ్స్. నాన్ వెజ్ ప్రియులందరికీ ఎంతో ఇష్టమైన మటన్ కర్రీ అండి. కొంచెం గ్రేవీతో బగారన్నంలోకి కానీ, బిర్యానీలోకి కానీ, అలానే పులావ్లోకి కానీ, పూరి చపాతీకి, దేనికైనా, చిల్లు గారెలకి బోనాల పండగ స్పెషల్ కర్రీ అండి మటన్ కర్రీ. బోనాల పండగ అంటేనే మనందరికీ ఎంతో ఇష్టం కదండి. ఈ బోనాల పండగకి మీ ఇంటికి వచ్చిన అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, రిలేటివ్స్ అందరికీ ఇలా మీరు ఒక్కసారి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మా స్టైల్లో ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు కూడా చెప్పాలి అని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే నేను 1 కేజీ వరకు మటన్ తీసుకున్నానండి. ఇది రెడ్ మీట్ అనేది తీసుకోకూడదు, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఇలా మీట్ అనేది కొంచెం లైట్ పింకిష్లో ఉండాలండి. ఎప్పుడు కూడా రెడ్ మీట్ తీసుకోకండి, అది చాలా ఫ్యాట్ ఉంటుంది. ఇలా తీసుకున్న మటన్ని 1-2 సార్లు బాగా కడిగేసుకొని వాటర్ అంతా వంపేసి 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని, అలానే 1 స్పూను సాల్ట్ వేసుకొని, 2 స్పూన్ల వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలి. అలానే గరం మసాలా, ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. అలానే 1 నిమ్మకాయ రసము వేసుకొని అంత మసాలాలు మటన్ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలపడంలోనే మసాలాలంతా ముక్కలకి పట్టేస్తాయండి. అలా కొద్దిసేపు ఇట్లా రబ్ చేస్తున్నట్టుగా కలిపేసుకోండి. తర్వాత 2-3 పచ్చిమిర్చి చీలికలు పెట్టేసి వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా పైనుంచి వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా స్పూన్తో కలిపేసేసుకోండి. ఇలా మసాలాలు అన్నీ కలిపి పెట్టేసుకొని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 కుక్కర్ తీసుకొని దానిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిలే తీసుకున్నాను. పల్లి నూనెతో చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా హోల్ గరం మసాలా తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ మసాలాలు వేసాం కదండి, ఆ తర్వాత ఈ పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ పోపులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి అరోమా వస్తుందండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా ఈ ఫ్రై అనేది కొంచెం థిక్ అయిపోతుంది. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకుంటే ఈ ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఆ మసాలాలు కూడా, ఆయిల్ కూడా అంతా ఈ ముక్కలకి పట్టేస్తాయి. ముక్కలు అనేవి ఈ మటన్ పీసెస్ బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ముక్క కొంచెం గట్టి పడాలండి, ఫ్రై అవ్వాలి బాగా ఆయిల్లో. ఇలా కలుపుతూ ఉండాలండి, మధ్య మధ్యలో 1-3 టైమ్స్ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ఇలా వచ్చేస్తుంది కదండి, మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా నాన్ వెజ్ చేస్తున్న ప్రతిసారి మా నాన్న మాటలే గుర్తొస్తాయండి. నాన్ వెజ్ తింటున్నప్పుడు అంట మనకి ఆ మసాలాలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటే ఆ మసాలా ఘాటు నశాలానికి ముక్కు పైన చెమటలు వస్తాయట అండి, అప్పుడు పర్ఫెక్ట్ మటన్ కర్రీ అని మా నాన్న చెప్తుండే. అలా చేయాలి మటన్ కర్రీ కానీ నాన్ వెజ్ ఏది చేసినా కూడా అంటుండే. ఇలా ముక్క ఫ్రై అవుతేనే చాలా టేస్టీగా ఉంటుందండి. 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఓపెన్ చేస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండి, ముక్క మొత్తం ఫ్రై అయిపోయింది. మటన్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి తేలాలి, అలానే ముక్కలు కాస్త చిన్నగా అయిపోతాయి. బాగా ఫ్రై అయ్యాయంటే అంతా ఒక్కసారి కలిపేసుకొని ఈ మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ కొబ్బరి గసాల వేయించి పెట్టుకున్నది పేస్ట్ లాగా చేసుకొని కొంచెం వాటర్ వేసి వేసుకున్నానండి. 5 విజిల్స్ పెట్టానండి. మటన్ బాగా లేతదైతే 5 విజిల్స్ చాలండి, ఎక్కువ ముదురుగా ఉంటే మాత్రం 6-7 విజిల్స్ పెట్టుకోండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. థిక్ గ్రేవీతో బాగుంది కదండి. వాటర్ ఎక్కువ పోసారంటే కొంచెం పలుచగా అయిపోతుంది.
కర్రీ ఇక రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మటన్ కర్రీ రాగి సంగటి జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుద్దాం.